హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ ఎన్నికల వరాలు కురిపించబోతున్నట్లు మన యొక్క ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ విడుదల చేశారు. ముఖ్యంగా మనకు విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి 5వ విడత డబ్బులకు సంబంధించి తెలియజేశారు. అంటే ఎప్పుడు జమ చేస్తారో చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత 13,000 రూపాయలు కాకుండా వేసే విధంగా ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల వరాలు కురిపించబోతున్నారు. అంటే ఈ ఎలక్షన్స్ కారణంగా మనకు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఎన్నికలు అమలవుతున్నాయి. సో ఎన్నికలు అమలులోకి రావడం జరుగుతుంది. ఇక మే 13వ తారీఖున ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేసి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. సో అంతకన్నా ముందు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా టీడీపీ చూసుకుంటే కనుక ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 పేరుతో విడుదల చేసింది. అలాగే మరికొన్ని ఇతర పథకాల అమలులో చేసింది. అంటే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి కూటమిగా రావడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకుంటే ఇంకా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే అంటే మనకు అమ్మఒడి 4వ విడత డబ్బులను జమ చేశారు. అంటే 4 విడతల డబ్బులను ఇప్పటి వరకు జమ చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 5వ విడత ఎప్పుడు వేస్తారో కూడా చూసుకుంటే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్స్ తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక 2024 జూన్ 27వ తారీఖున అమ్మఒడి 5వ విడత 13,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా 2019 ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో మనకు స్టార్టింగ్లో 15,000 రూపాయలు అమ్మఒడి పథకానికి జమ చేసేవారు. ఇప్పుడు 13,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఈ అమౌంట్ను పెంచే అవకాశం ఉంది. లేదంటే ఒక కుటుంబంలో 2 విద్యార్థులు ఉంటే కనుక వారిద్దరికీ కూడా అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు వేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఏదేమైనా మనకు మరో 2 రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నారు మన యొక్క ప్రభుత్వం వారు. సో చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.